ఇంట్లో రిలేషన్ బాగాలేదని ఏదైనా మీకు థాట్ వచ్చింది, అయ్యో నేను ఇలా అనేసి అనుకున్నారనుకోండి, వెంటనే రాసేయండి. బర్డ్ నుంచి కాల్ చేసి ఫైర్ ఎలిమెంట్కి ఇచ్చేయాలి. ఇలా గనక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే గనక మీలో ఉన్న థాట్స్ అనేవి పోతాయండి. కంపల్సరీ థాట్స్ అనేవి రిమూవ్ అయిపోతూ ఉంటాయి. సో మీరందరూ ఖచ్చితంగా ఇది చేసి తీరాలండి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారు, ఐ మీన్ అంటే ఫంక్షన్కి కానీ, ఎక్కడికైనా రిలేటివ్స్ దగ్గరికి కానీ, లేకపోతే కొలీగ్స్ దగ్గరికి కానీ, లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు. సో అప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది, అంటే క్రిటిసైజ్ చేసుకోవడం, అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, కంప్లైంట్స్ చేసుకోవడము, కామెంట్ చేయడము, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అవన్నీ మీ లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ వేసేసుకుంటుంది. సో వాటినే తీసుకొస్తుంది. సో అవి విన్నారా, వచ్చేసారు, ఇంటికి వచ్చేసాక ఒక రిలాక్స్ అవ్వండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. చేసేసి ఒక బుక్ కానీ ఒక పేపర్ కానీ తీసేసుకోండి. అయ్యో నేను ఇంతసేపు అవి విన్నాను, నేను జడ్జ్ చేయలేదు, అనుకోకుండా వచ్చిందా లేదు, అది నీ నుంచి వచ్చింది, సో ప్లీజ్ నేను కాదది అనేసి రాసేయండి. మీరు ఏదైతే విన్నారో, ఏ నెగిటివ్ థాట్ విన్నారో, ఏ నెగిటివ్ టాక్ చేశారో అదంతా రాసేయండి. కాల్చి ఫైర్ ఎలిమెంట్కి ఇచ్చేయండి అమ్మ. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీలో ఉన్న నెగిటివిటీస్ అన్ని బ్లాకేజెస్ చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. చూడండి, మీరు దేనికి కూడా భయపడరు. మీకు ఏది భయమన్నా, అమ్మో నేను దానికి భయపడుతున్నాను మేడం, నాకు ఎలకన్నా భయం, నాకు పిల్లి అన్నా భయం, నాకు కుక్క అన్నా భయం, నీకు కోతి అన్న భయమే అనేసి అంటారు కదా. ఎందుకు వచ్చింది ఆ భయం? రాయండి, కాల్చండి, ఫైర్ ఎలిమెంట్కి ఇవ్వండి. అంతే అండి. పిల్లల గురించి, నా పిల్లలకు ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ మేడం, ఇంటర్ ఎగ్జామ్స్ మేడం, నా పిల్లలు బాగా చదువుకోవాలి మేడం, ఎగ్జామ్స్ బాగా రాయాలి. మీరే కదా అండి పేరెంట్, మీరే అలా భయపడుతుంటే మీ నుంచి వెళ్ళేదే వాళ్ళకి తదాస్తు అవుతుంది కదా ఫ్రెండ్స్. సో గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కూడా తల్లి కానీ తండ్రి, ఈవెన్ ఇద్దరండి, పేరెంట్స్ యాజ్ అ పేరెంట్స్గా మీరు ఇద్దరు కూడా టెన్షన్ పడకండి. మీరిద్దరు టెన్షన్ పడ్డారో అది ఖచ్చితంగా వాళ్ళకు తదాస్తు అవుతుంది. సో మీరు ఎప్పుడు కూడా వాళ్ళని పాజిటివ్గా బ్లెస్ చేయండి. నా బాబు, నా పాప ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తుంది, తనకు అన్ని సబ్జెక్ట్స్ ఎంత ఈజో జాయిగా ఎంజాయ్ఫుల్ ఎగ్జామ్స్ రాసింది, తను ఊహించిన దానికన్నా రెట్టింపు మార్క్స్తో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది, చాలా అద్భుతంగా ఎగ్జామ్స్ రాసింది అంటూ మీరు అఫర్మేషన్స్ తెచ్చుకోండి. వాళ్ళకు తక్కువ వస్తాయి సరే, F2 F3 F4లను, లేకపోతే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ లోనూ తక్కువ వచ్చాయి అనుకోండి, అయ్యో ఇప్పుడు తక్కువ వచ్చాయే, రేపు యాన్యువల్ ఎగ్జామ్ లో ఇంకా తక్కువ వస్తే ఇలా, పాస్ అవుతాడా పాస్ కాడా అనేస్తారు. అలా అనద్దమ్మా, దయచేసి అనకండి. మీ బాబు మీ పాప ఎగ్జామ్స్, ఈవెన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ నా వాళ్ళు చాలా బ్రహ్మాండంగా రాస్తున్నారు, చాలా రాసేసారు, ఎగ్జామ్ చాలా బాగా రాశారు, అనుకున్న మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చేసాయి అనేసి ఈఎఫ్టి చేస్తూ ఉండండి ఆన్గోయింగ్ పిల్లలకి. ఓకేనా? సో ఇంకా తొందరగా జాయిన్ అవ్వండి అమ్మ. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను 2:30 కల్లా అందరు రెడీగా ఉండాలని. అందరికంటే ముందుకు వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ నెంబరే పడింది, మీ పేరు పడలేదు, అందుకనే. ఐ మీన్ ఇంద్రాదేవి గారు అనుకుంటా. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా ఆన్గోయింగ్గా ఈఎఫ్టి అనేది చేసుకోవడం స్టార్ట్ చేయండి. ప్రతిదీ కూడా మీ హస్బెండ్ గురించి అయినా, మీ రిలేటివ్స్ గురించి అయినా, దేని గురించి అయినా కూడా ఈఎఫ్టితో చాలా అద్భుతాలు జరుగుతాయండి. ఓకేనా అండి? సో నేను స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా చాలా మంది రావట్లేదు, మధ్య మధ్యలో వస్తే డిస్టర్బ్ అవుతుంది. ఓకే అండి. సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి అమ్మా. అందరు కూర్చోండి, కెమెరాస్ ఆన్ చేసేసుకోండి, కెమెరాస్ ఆన్ చేసేసుకొని కూర్చోండి. ఓకేనా? అందరు వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని కూర్చోండి. ఓకేనా? వాటర్ బాటిల్ మీ దగ్గర పెట్టేసుకొని కూర్చోండి. సో అందరూ నిన్న క్యాండిల్ టెక్నిక్ చేసేసారా? ఫ్రైడే కదా. సో ఓకే, కెమెరాస్ ఆన్ చేయాలండి ఫాస్ట్గా. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి అందరు కూడా. ఓకేనా? సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు నేను ఒకటి చెప్తానండి. మీరు ఇన్హేల్ చేసేటప్పుడు థ్యాంక్ యూ అని చెప్పుకోండి మనసులో. ఎక్సేల్ చేసేటప్పుడు ఐఎమ్ సారీ అని చెప్పండి. ఓకేనా? ఎందుకు? ఇన్హేల్ చేసేటప్పుడు థ్యాంక్ యూ అంటే మీలోకి మొత్తం పాజిటివ్ ఎనర్జీ వెళ్తుంది కాబట్టి థ్యాంక్ యూ అని చెప్పండి. ఎక్సేల్ చేసేటప్పుడు
మీలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఐఎమ్ సారీ. నాలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నింటినీ నేను ఎవరైనా బాధ పెట్టి అవన్నీ నెగిటివ్సే కదా సార్, కాబట్టి ఐఎమ్ సారీ అని చెప్తూ వదలండి లోపల. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఓకే, స్టార్ట్ చేయండి. అందరు వాటర్ బాటిల్స్ దగ్గర తెచ్చి పెట్టుకోండి. ఓకే, కూర్చోండి అమ్మా. రిలాక్స్. బ్రీత్ ఇన్, హోల్డ్. 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7. Breathe out. చెప్పాను కదండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మీరు బ్రీత్ ఇన్ చేసేటప్పుడు థ్యాంక్ యూ చెప్పండి, బ్రీత్ అవుట్ చేసేటప్పుడు సారీ చెప్పుకోండి, ఐఎమ్ సారీ అని చెప్పుకోండి. ఓకే, బ్రీత్ ఇన్, హోల్డ్. 1 2 3 4 5 6 7. బ్రీత్ అవుట్. ఓకే, స్టార్ట్ చేయండి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నాకు తెలీదు నువ్వేం విత్తనం వేసుకున్నావో నాకు తెలియదు, ఎలాంటి సీడ్ వేసుకున్నావో నాకు తెలియదు. కానీ నాకు ఎవరి నుంచి ప్రేమ అనేది లభించడం లేదు. నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చింది. నా హార్ట్ చక్ర మొత్తము కూడా క్లోజ్ అయిపోయి ఉంది, ఒక గోడ లాగా కట్టేయబడి ఉంది. అది ఎందుకు అలా జరిగింది? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను ఎవ్వరు ఇష్టపడట్లేదు, నా మీద ప్రేమ లేదు. ఎందుకు ఎందుకు అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా నా పేరెంట్స్ దగ్గర నుంచి, నా ఆ మా అక్క చెల్లెల దగ్గర నుంచి, అన్న తమ్ముళ్ళ దగ్గర నుంచి నాకు ఎలాంటి ప్రేమ లభించలేదు. ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను ప్రతిసారి ఆలోచిస్తున్నాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఇది నాది కాదు, నీ నుంచే వచ్చింది మై డియర్ ఇన్నర్ చైల్డ్. నేను ఈ విధంగా నేను ఆలోచించను లేదు. నువ్వే 4 5 6 ఇయర్స్ నుంచి, అంటే 0 to 7 years బేబీ అప్పటి నుంచి నువ్వు వేసుకున్న చెత్తనంతా తీసుకొచ్చి నాలో నింపేశావు. ఆ చెత్త వల్లనే తాత ముత్తాతల నుంచి వచ్చిన చెత్తనంతా కూడా, అంటే వాళ్ళు అప్పుడు వాళ్ళకేం తెలియదు కదా, ఇది ఉంది మనలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉన్నది అనేది కూడా తెలియదు. అప్పుడు నేను లేను ఇన్నర్ చైల్డ్, నిన్ను చూసుకోవడానికి నేను లేను. అందువల్లే నువ్వు ఈ చెత్తనంతా నింపుకున్నావు. ఇప్పటి నుంచి నేనున్నాను ఇన్నర్ చైల్డ్, నీ కోసం నేనున్నాను, నీ కోసం నేను ఎన్నో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నుంచి వచ్చే కోపాన్ని, నేను నుంచి వచ్చే ద్వేషాన్ని, నేను నుంచి వచ్చే ప్రతి ఒక్కదాన్ని నేను స్వీకరించడానికి రెడీగా ఉన్నాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. ప్లీజ్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ, పెళ్ళి కానీ, స్కూలు, కాలేజ్ లైఫ్, మ్యారీడ్ లైఫ్, జాబ్ దగ్గర, హస్బెండ్ దగ్గర, అత్తమామల దగ్గర ఎక్కడ కూడా నాకు ప్రేమ అనేది దొరకడం లేదు. ఎందుకు ఇలా అనేసి నేను అనుకుంటున్నాను. నా హార్ట్ చక్ర మొత్తము కూడా గోడ కట్టబడి ఉంది. ఆ గోడను కనుక నువ్వు తీసివేస్తే అద్భుతంగా నా హార్ట్ చక్ర యాక్టివేట్ అయిపోతుంది. నేను అద్భుతమైన లవబుల్ పర్సన్గా మారిపోతాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. నేను లవ్ అంటే ఎమోషన్స్ అనుకున్నాను, కాదు, అది ఎథరిక్ బాడీ అని ఇప్పుడే తెలిసింది. ఎమోషన్స్ అన్నింటినీ తీసివేయి. నాలో ఉన్న చెత్తను, అంటే కంప్లైంట్ చేయడము, క్రిటిసైజ్ చేయడము, అలాగే కామెంట్ చేయడము, జడ్జ్ చేయడము, నెగిటివ్ టాక్స్ చేయడము, వీటన్నింటి వల్ల నేను లవ్ అనేది పొందలేకపోతున్నానని నాకు అర్థం కాలేదు మై డియర్ ఇన్నర్ చైల్డ్. ప్లీజ్ వీటన్నింటిని తీసే మై డియర్ ఇన్నర్ చైల్డ్.
I'm sorry. Please forgive me. Thank you. I love you, my dear inner child. ఈ విషయము తెలియక ఇన్ని రోజుల నుంచి నన్ను ఎవ్వరు ఇష్టపడట్లేదు, నా మీద ప్రేమ చూపించట్లేదు అనేసి నేను చాలా చాలా బాధపడ్డాను. నాలోనే ఉంది, నాలోనే ఈ గోడను తీసివేస్తే గాని లవ్ అనేది రాదు అని నాకు అర్థమైపోయింది, మై డియర్ ఇన్నర్ చైల్డ్. నేను రెడీగా ఉన్నాను. ఇక నుంచి లవ్ చేయడం అంటే ఎథరిక్ బాడీలో ఎనర్జీ కలిగి ఉండడం అని నాకు అర్థమైంది, మై డియర్ ఇన్నర్ చైల్డ్. సో నాలో ఉన్న ఈ చెత్తనంతా కూడా ప్లీజ్ రిమూవ్ చేయి. మా వారు రొమాంటిక్ పార్ట్నర్గా మా వారు నాకు మారాలి అంటే నాలోనే ఉంది. నాలో ఉన్న ఈ క్రిటిసైజ్ని, ఈ జడ్జిమెంట్ని, ఈ థాట్స్ని ఎక్కడి నుంచి అయితే తెచ్చుకున్నానో, తాత ముత్తాతల నుంచి, అమ్మ నాన్నల నుంచి తెచ్చుకున్న ఈ చెత్తనంతా కూడా తీసేయి, తీసేయి. అప్పుడు నువ్వు వేరై ఉన్నావు, నాకు తెలుసు. నీకు తెలియక అదంతా నింపుకున్నావు. ఇప్పుడు నేను నీకున్నాను ఇన్నర్ చైల్డ్, నేను నీతోనే ఉన్నాను. కాబట్టి ఇక నుంచి నిన్ను నా విధంగా మార్చుకుంటాను. నాలో ఉన్న అన్నిటినీ తీసివేసాయి, పెద్ద నుంచి తెచ్చుకున్న చెత్తనంతా రిమూవ్ చేసే మై డియర్. ప్లీజ్ లెట్ ఇట్ గో చేయి, ప్లీజ్ లెట్ ఇట్ గో చేయి మై డియర్ ఇన్నర్ చైల్డ్. నాకు ప్రేమ అనేది అబండెంట్ గా కావాలి. పిల్లల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి, నా హస్బెండ్ దగ్గర నుంచి, అత్త మామల దగ్గర నుంచి అందరిలో నన్ను ఇష్టపడాలి. నన్ను చూడగానే ప్రేమతో నాతో అందరూ మాట్లాడాలి మై డియర్ ఇన్నర్ చైల్డ్. అంత అద్భుతమైన లవబుల్ పర్సన్ గా నేను మారిపోవాలి. నేను మారాలంటే నన్ను నేనే మార్చుకోవాలని నాకు అర్థమైంది ఇన్నర్ చైల్డ్. సో నువ్వు అప్పుడు తాత ముత్తాతల దగ్గర ఉన్నప్పుడు నువ్వు వేరేగా ఉన్నావు ఇన్నర్ చైల్డ్. అది వాళ్ళకు తెలియదు కదా ఇన్నర్ చైల్డ్. నువ్వు కూడా ఒక భాగాను అని వాళ్ళకి తెలియక ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేశారు మై డియర్ ఇన్నర్ చైల్డ్. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఇన్నర్ చైల్డ్, నువ్వు చాలా అద్భుతమైన ఇన్నర్ చైల్డ్. నువ్వు నన్ను కోపగించుకున్నా, నన్ను ఏడిపించినా నేను సంతోషంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను ఇన్నర్ చైల్డ్. ప్లీజ్ వీటన్నింటిని తీసేయి. నా హార్ట్ చక్రాకున్న గోడను తీసేయి ప్లీజ్. నా హార్ట్ చక్రాలో ఉన్న గోడను మొత్తం తీసేసి దాన్ని యాక్టివేట్ చేయి. నువ్వు యాక్టివేట్ చేస్తే గాని నేను లవబుల్ కాదని లవబుల్ అయిపోతాను. నేను చాలా అద్భుతంగా ఫీల్ అవుతాను. బటర్ఫ్లైస్ లాగా లైట్ వెయిట్ గా అయిపోతాను. ప్లీజ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఆ నేను ఎవరినైతే కామెంట్, క్రిటిసైజ్, జడ్జిమెంట్, ఆర్గ్యుమెంట్, నెగిటివ్ టాక్స్ చేశానో, నా తల్లిదండ్రుల విషయంలో కానీ, నా అత్తమామల విషయంలో కానీ, నా పిల్లల విషయంలో కానీ, నా రిలేటివ్స్ విషయంలో కానీ, కొలీగ్స్ విషయంలో కానీ, నేబర్స్ విషయంలో కానీ, ఏ విధంగానైనా నేను చేసి ఉంటే అవి నావి కావు. ఇక నుంచి నేను అలా ఉండదలుచుకోలేదు మై డియర్ ఇన్నర్ చైల్డ్. నాకు లవ్ కావాలి, నాకు లవ్ కావాలి. నేను లవ్ చేస్తేనే కానీ నా దగ్గరికి డబ్బు, సంపద, ఐశ్వర్యం అంటే మనీ, సక్సెస్, హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ, అబండెన్స్ ఏది నా దరి చేరవని నాకు అర్థమైపోయింది. సో అవన్నీ నాకు కావాలంటే మై డియర్ ఇన్నర్ చైల్డ్, ప్లీజ్ నాలో ఉన్న ఈ నెగిటివ్ అంతా తీసేసి నా హార్ట్ చక్ర కట్టిన గట్టి గోడని తీసేయి. ఈ హార్ట్ చక్రాను ఒక సిమెంట్ కాంక్రీట్ గోడ లాగా స్టాండర్డ్ గా కట్టబడి ఉన్న ఆ గోడను తీసేసి నా హార్ట్ చక్రాను యాక్టివేట్ చేయి మై డియర్ ఇన్నర్ చైల్డ్. నువ్వు ఆ గోడను తీసివేస్తావని నాకు తెలుసు. ప్లీజ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్, తీసివేయవా? తీసివేయవా? ప్లీజ్ లెట్ ఇట్ గో చేయి, లెట్ ఇట్ గో చేయి. నాకు తెలుసు నువ్వు చేస్తావని. నేనంటే నీకు ఇష్టం. ఐ లవ్ యు మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐ లవ్ యు మై డియర్ ఇన్నర్ చైల్డ్. వావ్, థ్యాంక్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. నాకు తెలుసు నువ్వు నా బంగారు కొండవని. నేనంటే నీకు ఇష్టమని నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు నా హార్ట్ చక్రాకున్న ఈ గోడని తీసేసావు. చూడు నేను ఎంత హ్యాపీగా లైట్ వెయిట్ గా అయిపోయాను. నా ఫీలింగ్, నేను ఇప్పుడు లవబుల్ అన్న ఫీలింగ్ నాకు వచ్చేసింది. నేను లవ్ చేస్తే గాని నన్ను అందరూ లవ్ చేస్తారు. ఎస్, నేను లవ్ ఇవ్వాలి అని నాకు అర్థమైపోయింది. నేను ఇప్పుడు చాలా లైట్ వెయిట్ అయిపోయాను. నా ఫీలింగ్ అంతా చాలా బటర్ఫ్లై లాగా ఫ్లై అయిపోతున్నాను మై డియర్ ఇన్నర్ చైల్డ్.
నేనెంతో ఎంతో హ్యాపీ లవ్లీ రిలేషన్షిప్ని కలిగి ఉన్నాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్. థ్యాంక్ యూ. నేను చెప్పగానే నా కోసము నా హార్ట్ చక్ర వాల్ని మొత్తం తీసివేశావు. నా వాల్ని మొత్తం, నా హార్ట్ చక్రకున్న వాల్ని తీసేసి నన్ను, నా హార్ట్ చక్రాన్ని మొత్తం గ్రీన్ కలర్, అబండెంట్ గ్రీన్ కలర్తో నింపేశావు. అందరినీ నా దగ్గరికి రప్పిస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కడుంటే అక్కడ అందరూ అట్రాక్ట్ అయిపోతున్నారు మై డియర్ ఇన్నర్ చైల్డ్. నువ్వు ఒక అద్భుతం అనేది నాకు ఇన్ని రోజులుగా తెలియలేదు మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఇక్కడ నుంచి నిన్ను ఒక్క క్షణం కూడా నేను వదిలి ఉండలేను మై డియర్ ఇన్నర్ చైల్డ్. నువ్వు నా బాడీలో నా పార్ట్ అని నాకు అర్థమైపోయింది. నేను ఏది మాట్లాడితే అదే నువ్వు చేస్తున్నావు. ఇక్కడ నుంచి నా స్టోరీ నేనే క్రియేట్ చేసుకుంటాను, నా గురించి నేనే నీకు చెప్తాను. అది మాత్రమే అమలు చేయ మై డియర్ ఇన్నర్. నువ్వు ఒక అద్భుతానివి. నాకు తెలుసు నువ్వు ఒక మహా అద్భుతానివి అని నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. టేక్ ఎ లాంగ్ బ్రేత్. మీ హార్ట్ చక్ర పైన అందరు చేతులు పెట్టుకోండి అమ్మా. మీ హార్ట్ చక్ర పైన హ్యాండ్స్ పెట్టేసుకోండి. హ్యాండ్స్ పెట్టేసుకొని కళ్ళు మూసుకోండి. అలాగే కళ్ళు మూసుకొని, మై డియర్ ఇన్నర్ చైల్డ్, నా హార్ట్ చక్రాకున్న గోడను తీసివేశావు. నేను చేసిన క్రిటిసైజెస్ని, కంప్లైంట్స్ని, కామెంట్స్ని, జడ్జిమెంట్ని, ఆర్గ్యుమెంట్స్ని, నెగిటివ్ టాక్స్ని అన్నింటినీ తీసివేసావు. ఆ చెత్తను తీసుకెళ్లి చెత్త కుండీలో పడేసావు. థ్యాంక్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. థ్యాంక్ యూ సో మచ్. నాలో ఉన్న ఈ అద్భుతాన్ని నువ్వు థ్యాంక్ యూ సో మచ్. నా హార్ట్ చక్ర గ్రీన్ కలర్ తో నిండిపోయింది. చాలా అద్భుతంగా ఎమరాల్డ్ గ్రీన్ కలర్ తో నిండి ఉంది. పైనుంచి ఆ డివైన్ నుంచి మనకు గోల్డెన్ ఎనర్జీ ఫ్లో అవుతుందండి. ఆ గోల్డెన్ ఎనర్జీ అంతా కూడా మీ హార్ట్ చక్రాకి నిండిపోయి, మీ హార్ట్ చక్ర గోల్డెన్ గ్రీన్ ఎమరాల్డ్ కలర్ తో నిండిపోయి, మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ లవ్ను మాత్రమే చూస్తున్నారు. ప్రతిదీ అట్రాక్ట్ చేస్తున్నారు. అంత అద్భుతంగా మీ హార్ట్ చక్ర మారిపోయింది ఫ్రెండ్స్. సో అదే ఫీలింగ్తో అంతే అద్భుతంగా మీరు ఉంటున్నారు కూడా. మీ ఇన్నర్ చైల్డ్ మిమ్మల్ని మార్చేస్తుంది. లవ్ ఎక్కడో లేదు, మనలోనే లవ్ దాగుంది. ఇది ఒక్కటి మనం అర్థం చేసుకుంటే అన్ని మన దగ్గరికే వస్తాయి. డబ్బు, సంపద, ఐ మీన్ మనీ, బిజినెస్, గ్రోత్, సక్సెస్, హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ, అబండెన్స్ అన్నీ నది ప్రవాహంలా మన దగ్గరికి ప్రవహిస్తూ వస్తాయన్న ఒక చిన్న మాటను గుర్తు పెట్టుకోండి మై డియర్స్, బ్యూటిఫుల్ సోల్స్. లవ్ యూ సో మచ్ మై డియర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ సో మచ్. ఐస్ ఓపెన్ చేసుకోండి అమ్మ. వాటర్ తాగండి. ఎలా ఉంది? బాగుందా? ఎస్ మేడం. ఎవరండి? థ్యాంక్ యూ దేవి గారు, థ్యాంక్ యూ. ఎలా ఉందండి మానస గారు? బాగుందా? థ్యాంక్ యూ అండి. సో మిగతా వాళ్ళు ఎవ్వరు కెమెరాస్ ఆన్ చేయట్లేదు, ఎందుకని? థ్యాంక్ యూ అండి ఉమాదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పెట్టేసుకుని చేసుకోండి అమ్మా. మీకు ఏ నెగిటివ్ థాట్ వచ్చినా జస్ట్ పేపర్ మీద రాసేయండి. దాని వెంటనే కాల్చడం టైం పడుతుందంటే చిన్న చిన్న పీసెస్ చేసి వాటర్లో వేసి బయట త్రో అవుట్ చేయండి, లేదా ఫ్లష్ అవుట్ చేయండి. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ప్రతిదీ హోపోనోపోనే చేసుకోండి. ప్రతిదీ మనం చూసే విధానాన్ని బట్టే ఉంటుంది ఫ్రెండ్స్. కొంత మొన్న ఒకరు వాళ్ళ ప్రాబ్లమ్ మనీ గురించి కానీ, లేకపోతే
ఆ పిల్లల హెల్త్ గురించి కానీ దేని గురించి అయినా మనము థింకింగ్ చేసేదాన్ని బట్టే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం పాజిటివ్ గా థింక్ చేస్తే అది మనకు పాజిటివ్ గా కనిపిస్తుంది, మనం నెగిటివ్ గా థింక్ చేస్తే అది నెగిటివ్ గా కనిపిస్తుంది. సో మన పేరెంట్స్ యాజ్ ఏగా పేరెంట్స్ గా అంటే మనకు మన అమ్మా నాన్నలు తీసుకొచ్చి మనకు ఆ చెత్తనంత ఇచ్చారు కాబట్టి మా వారు నన్ను ఇష్టపడట్లేదు, నా పిల్లలు నన్ను ప్రేమించట్లేదు, నా అత్తమామల దగ్గర నుంచి లవ్ రావట్లేదు, నా ఆడపడుచుక్కని నన్ను ఇష్టపడదు, నా మీద కంప్లైంట్స్ ఇస్తుంది అంటే ఒకప్పుడు మీ నాన్న మీ తాతలు ముత్తాతలు మీ అమ్మ నాన్నలకి ఇచ్చారు, మీ అమ్మ నాన్న నుంచి మీకు వచ్చింది. అలా మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. చేయకండి. అప్పుడంటే వాళ్ళకి తెలియదు కదా అండి ఇవంతా ఉంది, మనలోనే ఒకటి మాట్లాడుతుంది, మనలోనే ఒకరు ఉన్నారనితే అది అర్థం కాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. కానీ ఇప్పుడు అలా చెయ్యకండి. మీకు ఏది కావాలంటే అది ఎందుకు జరుగుతుంది, నాకు జరుగుతుంది, ఎందుకు తీసుకొచ్చి ఇవ్వదు, నా ఇన్నర్ చైల్డ్ ఉందిగా తీసుకొచ్చి ఇస్తుంది, నాకు ప్రతిదీ తీసుకొచ్చి ఇస్తుంది అని వేసుకోండి. రాయండి. మీకు ఏ నెగిటివ్ థాట్ వచ్చినా, నా బాబుకి హెల్త్ బాగోలేదు, అయ్యో ఇప్పుడు ఎలా హొప్పనొప్ప చేసుకోండి, సరిపోతుంది. లేదా బాబు ఫోటో పెట్టుకోండి ముందట, బాబునే చూస్తూ ఐ కాంటాక్ట్ ఫోర్ హెడ్ దగ్గర థర్డ్ ఐ దగ్గర కాంటాక్ట్ పెట్టుకొని ఫోటోను పెట్టేసుకొని ఎదురుగా ఈఎఫ్టి చేయండి. నా బాబు చాలా అద్భుతంగా ఉన్నాడు, చాలా ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాడు అంటూ ఈఎఫ్టి చేయండి. ఇప్పుడు గనక నెక్స్ట్ కొంతమందికి సిబిఎస్ లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అవునా? 10th క్లాస్, నా బాబు కూడా 10th క్లాస్ అవుతున్నాడు. సో ఫోటో పెట్టేసుకోండి. ఆన్ గోయింగ్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కంటిన్యూగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి అమ్మా. ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ చేసి ఫిబ్రవరి 15 నుంచి ఎగ్జామ్స్, సో ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసేయండి. సో సిబిఎస్ వాళ్ళకి మార్చ్లో, స్టేట్ సిలబస్ వాళ్ళకి ఎగ్జామ్స్. సో కూర్చోండి. ఏం పని అండి మనకి, పిల్లలందరూ పోయాక ఫ్రీగానే ఉంటాంగా, ఫోటో దగ్గర పెట్టేసుకోండి. వాళ్ళని చూస్తూ నా పాపకి ఎగ్జామ్స్ చాలా ఈజీ, సబ్జెక్ట్స్ అన్ని ఈజీయే, చాలా ఈజీయే, ఎంత ఎంజాయ్ చేస్తుంది, ప్రతి సబ్జెక్ట్ ని చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంది, చాలా అర్థమైపోయాయి, ఎగ్జామ్స్ చాలా 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 సూపర్ గా రాసింది, ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్స్ రాసింది. అస్సలు నేనే అనుకోలేదు, వావ్ సూపర్ మార్క్స్ వచ్చేసాయి మా అమ్మాయికి మా అబ్బాయికి, వాట్ ఏ గ్రేట్. నేను నా కూతుర్ని నా తల్లిగా పొందినందుకు నేనే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, నా కూతురికి, నా బాబుకి అంటూ చేయండి. చూడండి వాళ్ళ ఎగ్జామ్స్ ఎంత బాగా రాస్తారో, మీరు ఎంత ఎక్కువగా పాజిటివ్ గా బ్లెస్సింగ్స్ ఇస్తారో వాళ్ళు అంత అద్భుతంగా ఎగ్జామ్స్ అనేది రాసి చూపిస్తారండి. మీరే నాకు రిజల్ట్స్ కంపల్సరీ షేర్ చేస్తారు. సో అదే అని కాదండి, మీ అత్తమామలకు చేయొచ్చు, మీ హస్బెండ్ కి చేయొచ్చు, మీరు చేసే బిజినెస్ కి చేయొచ్చు. సో ప్రతి ఒక్కదానికి చేయొచ్చండి. జస్ట్ ఈఎఫ్టి చేసుకోండి. హెల్త్ దానికి కూడా చేయొచ్చు. సో ఈరోజు వచ్చేసి హార్ట్ చక్రతో కనెక్ట్ అయిపోయాం, అలాగే రిలేషన్షిప్స్. ఓకే, అర్థమైందండి. ఈరోజు హార్ట్ చక్ర కంప్లీట్ అయింది. రేపు థ్రోట్ చక్ర. డైలీ ఒక చక్రతో బేసిస్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఓకేనా? బాగుందిగా, నచ్చిందిగా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరందరూ కూడా మంచి పాజిటివ్ వైబ్స్ రావాలి, మంచి రిజల్ట్స్ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్ని ఏమన్నా అడగాలనుకుంటే అడగొచ్చు. సో ఈరోజు టిప్ ఆఫ్ ది డే చెప్పాలి కదా. సో ఈరోజు టిప్ ఆఫ్ ది డే ఏంటంటే, ఈవినింగ్స్ ఆఫ్టర్ 6 తర్వాత, 6 తర్వాత మీ వాష్రూమ్ ఉంటుందిగా, మీ వాష్రూమ్ లోకి వెళ్ళేసి మ్యాచ్ బాక్స్ తీసుకెళ్ళండి. నో ప్రాబ్లం. అంటే దేవుని దగ్గర పెట్టేది కాకుండా వేరే ఉంటాయిగా మ్యాచ్ బాక్సెస్, ఒక అగ్గిపెట్టె తీసుకెళ్ళండి. అగ్గిపెట్టె తీసుకెళ్ళి అగ్గి పుల్లను బర్న్ చేసుకుంటా చెప్పండి, నా ఇంట్లోను నాలోను నా పిల్లల్లోను ఎలాంటి నెగటివిటీ ఉన్నా కానీ, ఎలాంటి ఈవిల్ అయి ఉన్నా కానీ ప్లీజ్ రిమూవ్ ఇట్ అనేసి బర్న్ చేసి, అది స్టిక్ అనేది బర్న్ అయ్యేదాకా, అంటే మీ చెయ్యి వేలు కాల్చుకోకండి ప్లీజ్, అక్కడ వరకు వేసేసి దాన్ని ఫ్లష్ లో అందులో వేసేసి ఫ్లష్ అవుట్ చేసేయండి. చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఎవ్రీ సాటర్డే చేసి చూడండి, మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే మీ వాష్రూమ్స్ కానీ మీ సింక్స్ కానీ క్లీన్ చేయడం అనేది సాటర్డే సాటర్డే స్టార్ట్ చేయండి. ప్రతి శనివారము వాష్రూమ్స్ ని మీ వారే బ్రషింగ్ వేసుకునే సింక్, గిన్నెలు కడిగే సింకులు ఉంటాయి కదా, వాటన్నింటిని సాటర్డే రోజే క్లీనింగ్ చేయండి. మీకు రాహు అనుగ్రహం దొరుకుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అండి. సో రేపు సండే వస్తారా? ఓకేనా? సండే కావాలా క్లాసు? ఓకే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కెమెరాస్ ఆన్ చేసుకొని చెప్పట్లేదు, ఒక మానస గారు ఒక్కరే యాక్టివ్ గా ఉన్నారా?
రిమైనింగ్ వాళ్ళు ఎవరు చెప్పట్లేదు ఏంటి? అందరు ఆఫ్ లోనే ఉన్నారు, మెసేజెస్ కూడా రావట్లేదు. రేపు మీకు అందరికి క్లాస్ కావాలా వద్దా చెప్పండి నాకు. ఒకరికే కావాలా క్లాసు? అమ్మా, పడుకున్నారా అండి? ఓకే అండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో రేపు కావాలా వద్దా అనేది మీరు గ్రూప్లో మెసేజ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ని, మీ రిలేటివ్స్ని అందరినీ గ్రూప్లో యాడ్ చేసేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవినింగ్ లైవ్ ఉంటుంది 6:30కి. లైవ్లో జాయిన్ అవ్వండి. సో ఆనియన్ రెమెడీస్ రిచువల్స్ చాలా ఉన్నాయి. ఈ రోజు ఈవినింగ్ 6:30 క్లాస్లో లైవ్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఏం చెప్తాను, ఏంటి, ఎలాంటివి ఉంటాయి అనేది మీరు లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో 6:30కి ఖచ్చితంగా అందరూ లైవ్కి వచ్చేయండి. ఓకేనా? నా ఛానల్ని మీరు ప్రతి ఒక్క ఫ్రెండ్కి, రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే మీకు గనక ఈఎఫ్టి బాగా నచ్చింది, మాకు చాలా బాగా అద్భుతం జరుగుతుంది అనిపిస్తే, మీకు ఎనర్జీ ఎక్స్చేంజ్గా ఎంతో కొంత ఇవ్వాలనిపిస్తే మనస్ఫూర్తిగా ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఉండి ఓపిక్గా నా క్లాస్ విన్న మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకేనా అండి? వెళ్ళానా మరి ఇంకా? సో ఎవరికి ఏం డౌట్స్ లేవుగా? వెరీ గుడ్, అలానే ఉండాలి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. బాయ్ అండి అందరికీ.